కర్ణాటకలో మళ్ళీ భారతీయ జనతా పార్టీకి లైఫ్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మొన్ననే ఉచితాలతో అధికారంలోకి వచ్చి ఉచిత దెబ్బతింది పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పుడు. ఎప్పుడైతే జేడీఎస్ బీజేపీ ఒక్కటైనాయో పెద్ద దెబ్బ తగిలింది. అది ఒక్క ఎత్తు అయితే యడ్యూరప్పని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడానికి ఎత్తుగడలు వేస్తున్నారు. గతంలో యడ్యూరప్ప మీద అవినీతి ఆరోపణలు చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టాకనే భారతీయ జనతా పార్టీ ఆయనతో మళ్ళీ అంటే ఆయన వాస్తవంగా బయటకు వెళ్ళిపోయాడు, పార్టీ నుంచి సొంత పార్టీ పెట్టుకున్నాడు. ఈ వ్యవహారాల తర్వాత మళ్ళీ పార్టీతో కలవడం, ఆ ఇంపాక్ట్ భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ తన మీద కేసు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో కీలకం కాబోతుంది. ఇది కాకపోతే ఫోక్సో కేసు ఈ దఫా మాత్రం 81 ఏళ్ల ఆయన మీద ఫోక్సో కేసు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది కోర్టు. సిఐడి ఇప్పటికే ఆయన సమ్మన్లు ఇచ్చింది, విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. యడ్యూరప్ప హాజరు కావడంతో సిఐడి బెంగళూరు కోర్టును ఆశ్రయించింది. దీంతో వాళ్ళు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. యడ్యూరప్ప ప్రస్తుతం ఢిల్లీలోన తిరిగి వచ్చిన తర్వాత సిఐడి ఎదుట హాజరవుతారని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించినాయి. 17 ఏళ్ల తన కుమార్తె పైన యడ్యూరప్ప లైంగిక దాడికి పాల్పడ్డారని ఆమె తల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఏడాది ఫిబ్రవరి 2న సమావేశంలో ఆయన తన కుమార్తెను బలవంతంగా గదిలోకి లాక్కెళ్లి అకృత్యానికి పాల్పడ్డారని తన ఫిర్యాదులు పేర్కొన్నారు. దీంతో యడ్యూరప్ప మీద ఫోక్సో చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 354 కింద ఏడాది మార్చి నెలలో బెంగళూరు సదాశివ నగర్లో పోలీసులు కేసు నమోదు చేశారు. యాక్చువల్గా ఇలాంటి వాటిని జనం ఎంతవరకు నమ్ముతున్నారు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది కేసు.